पुरुषं महान्तं आदित्यवर्णं तमसः परस्तात् तमेव विदित्वा अतिमृत्युमेति नान्यः पन्था विद्यते येनाय नान्यः पन्था विद्यते येनाय। ఓం శాంతి శాంతి శాంతి. ఈ యొక్క ఉపనిషత్ జ్ఞాన గంగ అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. నమస్తే ఆచార్యజీ. సర్వేభ్యో నమో నమః ఆచార్యజీ. నమస్తే. అందరికీ నమస్తే. ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. ఓం ఆచార్యజీ, నిన్న మీరు ఆర్య సమాజ్ ప్రచార మంచులో పెట్టారు చూడు, అది ఒకటి వీడియో, అది అర్థం కాలేదు ఆచార్యజీ నాకు. అంటే ఐస్ క్రీమ్ తయారు చేసేది కదా, అది కదా ఆచార్యజీ. ఇద్దరిని కొడుతున్నారు చూడండి, ఇట్లా వచ్చారు ఇద్దరు అది కొడుతున్నారు. ఏంటంటే వాళ్ళు ముస్లింలు అరుస్తున్నారు కదా దాంట్లో. వీళ్ళు ముస్లింలు హిందూ వేషాల్లో వేసి మన ఇళ్లలోకి వచ్చి మనల్ని మోసగిస్తున్నారు అని చెప్పేసి. సరే ఆచార్య. పుష్పమ్మ గారు అడగండి. నమస్తే. సర్వేభ్యో నమో నమః. సుతామయ వరద అనే మంత్రానికి మీరు చెప్పిన అర్థ ప్రమాణం ఎక్కడైనా ఉందా? మహేశ్వరమ్మ గారు, మీ సందేహాన్ని మీరు నేరుగా వచ్చి అడిగితే ఇంకా అద్భుతంగా ఉంటుంటది. సరే, ఏదో రకంగా ఇక్కడికైతే సందేహాన్ని వ్యక్తపరిచారు, బాగుంది. సామాన్య సంస్కృతం వచ్చినటువంటి వారికి సరళంగా ఉండాలని భగవంతుడు ఈ యొక్క పదాలను ఈ మంత్రంలో పెట్టాడు. స్తుతి శబ్దము తృతీయ విభక్తి ఏకవచనం స్తుత. స్తుత నేను నా ద్వారా స్తుతించబడింది. స్తుత మయ మయ స్తుత మయ నా ద్వారా స్తుతించబడింది. ఏమిటి అంటే వరద వేదమాత, వరాలిచ్చేటువంటి వేదమాత. ఇది సామాన్య సంస్కృతం వచ్చినటువంటి వారికి అర్థమవుతుంటుంది. దీంట్లో గంభీరమైన రహస్యం ఏమీ లేదు. ఎందుకు అంటే ప్రతి ఒక్కరికి ముక్తిని పొందేటువంటి ప్రతి ఒక్కరికి అర్థం కావాలని చెప్పేసి సరళంగా పెట్టి చూపించడం జరిగింది. అందుకని దీనికి ప్రమాణం మన వ్యవహారం. ఒక్కొక్కసారి ఏమంటారంటే ప్రత్యక్షైక్యం ప్రమాణం. అన్నీ ప్రత్యక్షంగానే ఎదురుగానే ఉన్నప్పుడు ఇంకా దానికి పరోక్షం అంటే ఇంకొకరి ప్రమాణం ఎందుకు, ఇంకొకరి ఆదర్శం దేనికి? ఇంకొకరి ఆదర్శం ఎప్పుడు అవసరం ఉంటుంది అంటే మనకు ఎదురుగా ఉన్న పరిస్థితి అర్థం కావట్లేదు కాబట్టి ఎదుటి వారి ఇంకొకరి సలహా అవసరం, ఇంకొకరి ఆదర్శం అవసరం, ఇంకొకరి మార్గదర్శనం మనకు అవసరం. ఇక్కడ మనము నేను నా ద్వారా స్తుతింపబడి ప్రేరేపించాలి, మంచి మార్గంలో ప్రేరేపించాలి. ఆ ప్రేరేపించినప్పుడు నేను నా అభీష్టంను నేను సిద్ధింపజేసుకుంటాను. స్తుతామయ వరద వేదమాత ప్రచోదయంతాం పావమాని. ఈ వేదమాత ఎటువంటిది, ఈ వేదం ఎటువంటిది అంటే పావమాని, పునీతం చేసేటువంటిది, పవిత్రము చేసేటువంటిది, పరిశుద్ధము గావింపజేసేటువంటిది. ద్విజానం ఎవరిని అని అంటే ద్విజన్మ, రెండవ జన్మ ఎత్తినటువంటి వారు. రెండవ జన్మ ఎవరు ఎత్తుతారు అని అంటే
శారీరకంగా తల్లి జన్మింపజేస్తుంది, బౌద్ధికంగా జ్ఞానపరకంగా గురువు జన్మింపజేస్తాడు. అంటే తల్లితోటి శారీరక జన్మ, గురువుతోటి విజ్ఞానవంతుల అయ్యేటువంటి తెలివిమంతులయ్యేటువంటి జన్మ. ఈ రకంగా 2 జన్మలు ఎత్తినటువంటి వారిని పునీతం చేస్తుంటది ఈ యొక్క వేదమాత. ప్రజానం ప్రచోదయంత పావమాని ద్విజానం ఆయు. ఆ ద్విజానం అటువంటి వారికి ఆయుష్. ఎవరైతే అంటే తల్లిదండ్రి మాట విన్నటువంటి వారు ఎక్కువగా ప్రశాంతంగా ఉంటారు, ఆలోచన పరులుగా ఉంటుంటారు. అందు గురించి ఈ పావమాని పవిత్రపరిచేటువంటి, పరిశుద్ధం గావించేటువంటి వేదవాణిని అనుసరించి నడిచేటువంటి వారిని వారికి ఆయుష్ లభిస్తుంటది. ప్రజాం సంతానం లభిస్తుంటది. అంటే సంతానం లభించడం అంటే వంశం నిలబడుతుంటుంటది. ప్రాణం ఆయువు లభిస్తుంటది. ఆ తర్వాత ప్రాణం అంటే జీవితం ఎక్కువ దీర్ఘాయుష్మంతులై ఉంటుంటారు. ప్రాణం, ప్రజాం సంతానం, మరియు సంతానం తర్వాత ప్రజాం పశువు అంటే ఇక ప్రజలను, సంతానాన్ని పెంచి పోషించుకోవడానికి పశుధనం. కీర్తి యశస్సు, మంచి పనులు చేయడం ద్వారా. చెడు పనులు చేయడం ద్వారా రావణుడు, కంసుడు, జరాసంధుడు, వాళ్ళు శూర్పణఖ లాంటి వాళ్ళు కీర్తిని గడించారు. మంచి పనులు చేసినటువంటి రాముడు, కృష్ణుడు, హనుమంతుడు, వీళ్ళు మహారాణా ప్రతాప, దయానంద సరస్వతి, వీళ్ళు మంచి కీర్తిని గడించారు. అటువంటి యశస్సును పొందడం. ఆయు ప్రాణం, ప్రజాం, పశుం, కీర్తిం, ద్రవిణం. ఈ యొక్క సిరి సంపదలు, ఐశ్వర్యం. ఈ సిరి సంపదల కారణంగానే గొప్ప గొప్ప వాళ్ళు పతితులు అవుతుంటారు. ధనం కనపడగానే తల వంచుతుంటారు. అందు గురించి భగవంతుడా అగ్నేనయ సుపథ రాయే అస్మాన్. రాయే అంటే ఐశ్వర్యశాలి అయినటువంటి, సంపన్నమైనటువంటి మార్గంలో, పేదరికం దరిద్రంతో కాకుండా. అందుకని మహావీరుడు రాజవంశం నుంచి వచ్చాడు, ధనంకు కొదవలేదు. గౌతమ బుద్ధుడు ధనంకు తల వంచలేదు, ఎందుకంటే రాజవంశీయుడు. ఈ యొక్క దయానందుడు రాజు యొక్క గుమాస్తాగా ఉండి అక్కడ మంచి డబ్బు సంపాదించాడు. కాబట్టి దయానందుడు ఎక్కడ తల వంచలేదు. ఈ యొక్క మిగతా వారంతా పేదరికంతో వచ్చారు దాదాపుగా. అందుకని ఈ పేదరికంతో వస్తే ఎక్కడైనా ప్రలోభాలు కనబడితే తల వంచేటువంటి ఆస్కారం ఉన్నది. కాబట్టి నేను తల వంచకుండా ముందుకు వెళ్ళాలి అని అంటే నాకు ద్రవిణం కావాలి, డబ్బు కావాలి, సంపద కావాలి. బ్రహ్మ వర్చసం, ఈ జ్ఞానం ఏదైతే పొందుతున్నామో గురువు ద్వారా, ఏ జ్ఞానంతోటైతే ఈ యోగ సాధన చేస్తున్నామో, ఏ యోగ సాధనతోటైతే ఆత్మ సాక్షాత్కారం, పరమాత్మ సాక్షాత్కారం కావించుకొని ఈ దేహం నుంచి దేహి జీవనముక్తి దశకు వెళుతుందో అటువంటి బ్రహ్మ వర్చస్సు, బ్రహ్మజ్ఞానం, తెలివి, జ్ఞానం, ఇవన్నీ ఏవేవైతే నీవనుకొని నీ ప్రత్యేకతలుగా భావిస్తున్నావో ఓ జీవాత్మ, అవన్నీ మహ్యం దత్వా, చతుర్థ విభక్తి ఏకవచనం, మహ్యం నాకు ఇచ్చేసి, మహ్యం దత్వ ఇచ్చేసి, వ్రజత వెళ్ళు, బ్రహ్మలోకం మోక్షానికి వెళ్ళు అని పరమాత్మ చెప్తున్నాడు. ఆడుకుంటున్న పిల్లలను, అరే ఎంతసేపు ఆడుకుంటావు, బడికి వెళ్ళు అంటే, నేను ఈ ఆటలు ఆడుకుంటానంటే ఈ బొమ్మలు నాకు ఇచ్చేసి నేను జాగ్రత్త పడతాను, మళ్ళీ వచ్చినాక ఆడుకో అని చెప్తే, సరే నువ్వు ఎవరికి ఇవ్వకు అని చెప్పేసి పిల్లలు ఏ రకమైతే జాగ్రత్త తల్లిదండ్రులకు చెప్పేసి నా వస్తువులు ఎవరికి ఇవ్వకు అని చెప్పేసి జాగ్రత్త చెప్పేసి వెళ్ళిపోతుంటారో, అదే రూపకంగా ఆ బ్రహ్మాండంలో జరుగుతున్నటువంటి జీవాత్మ పరమాత్మల రహస్యమే ఇక్కడ తల్లిదండ్రులకు సంతానానికి మధ్య జరుగుతున్నటువంటి వ్యవహారం. దీంట్లో దాపరికము, దీంట్లో ఇంకొక రకంగా ఆదర్శం అనేటువంటిది ఏమీ లేదు కదా, అంత ప్రత్యక్షంగానే ఉంది కదా.
దీనికి ప్రమాణం పూర్వకంగా అంటే సంస్కృతం రాకపోయినప్పుడు అప్పుడు పరముఖ ప్రేక్షత ఇంకొకరి ముఖం చూడాల్సి వస్తున్నప్పుడు ప్రమాణం అవసరం. మనకు సామాన్య సంస్కృతం అర్థమైనప్పుడు దీంట్లో ప్రమాణానికి ఏమీ అవసరం లేదు. ఒక్క నిమిషం ముని గారు, ఒక్క నిమిషం అమ్మ అడగండి. ఇంకో ప్రశ్న అడిగారు. మనిషి చనిపోయాక శరీరంలో నుంచి దశ ప్రాణాలు ఎప్పుడు వెళ్ళిపోతాయి? ఇది చాలా లోతైన ప్రశ్న, అందరికీ అవసరం. ప్రతి ఒక్కరూ దీనిని అందరికీ జరుగుతుంది, కానీ అవగాహన ఎవరికీ ఉండదు. ఇది పరిస్థితి ఏంటంటే, వాహనంలో యాత్ర చేస్తున్నటువంటి వారికి వాళ్ళు దిగాల్సినటువంటి స్టేజ్ వచ్చినా కూడా దిగకుండా నిద్రపోతుంటారు, లేదా వేరే వారితో మాటల్లో పడేసి, లేదా ఆ కొత్త వారైనందువల్ల దిగాల్సిన స్టేజ్ ఏదో తెలియక అలాగే ముందుకు పోతున్నప్పుడు నీ స్టేజ్ వచ్చేసింది దిగేయమని చెప్పేసి కండక్టర్ ఏ రకమైతే బలవంతంగా తొందర పెట్టి బలవంతంగా దింపేస్తుంటాడో ఆ స్థితి ఈ చావు స్థితి. ముక్తిలో ఏంటంటే ఈ యొక్క చక్రాలనన్నీ అధిగమించుకుంటూ చేస్తున్నప్పుడు ఒక్కొక్క ఇంద్రియం ఒక్కొక్క విధంగా నిర్వీర్యమైపోతున్నప్పుడు ఇంద్రియాలను జయించి ఇంద్రజీతులైపోయి దేహం నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ఒక్కొక్క ఈ యొక్క శరీరంలో పట్ల పట్టుదల ఉండేటువంటి ఈ యొక్క అపాన వాయువును సంచరింపజేసేటువంటిది కానీ, ఇక మూత్రేంద్రియమును ఉపస్థేంద్రియమును ఉత్తేజపరిచేటువంటిది కానీ, ఈ బేకోట్లు తీసేటువంటిది కానీ, ఈ యొక్క అన్నము అరుగుదల చేసేటువంటిది కానీ, వాణిని పైకి తీసుకొచ్చి వ్యక్తపరిచేటువంటిది కానీ, ఇవన్నీ ఎక్కడికక్కడ నిర్వీర్యం అయిపోయిన తర్వాతనే చివరికి ఆత్మ శరీరం నుంచి బయటకు వస్తుంటుంది. వాహనంలో యాత్ర చేస్తున్నటువంటి యాత్రికులు వారి దిగాల్సినటువంటి స్టేజ్ వచ్చే గంట ముందు నుంచే తెలివైన వారు ఏం చేస్తుంటారంటే వాళ్ళు జాగ్రత్తగా చూస్తుంటారు, లేదా పక్క వారిని అడుగుతారు, లేదా కండక్టర్ చెప్పి ఉంచుతారు, మేము దిగవలసిన స్టేజ్ వస్తే చెప్పండి అని చెప్పేసి. వారు చెప్పగానే ముందు నుంచే వీళ్ళు జాగ్రత్త పడతారు, ఏ వస్తువు ఎక్కడుంది, ఏదైనా పోలేదు కదా, అన్ని జాగ్రత్తగా చూసుకొని స్వేచ్ఛగా దిగుతారు. అదే తొందరగా దిగు నీ స్టేజ్ అయిపోయింది, ఒక దాటిపోయినావు, నీకు మళ్ళీ వాళ్ళు చెకింగ్ వాళ్ళు వచ్చారంటే నీకు జుర్మానా వేస్తారు, జైల్లో పెడతారు అని చెప్పేసి భయపెట్టేసరికి తడబడుకుంటూ వెళ్తున్నప్పుడు ఏదైనా వస్తువు ఉండిపోవచ్చు, లేదంటే ఇంకా అది దీనికి ఈ సీటుకు ఆ సీటుకు తగులుకొని దెబ్బ తగిలించుకోవచ్చు. ఆ రకంగా హడావిడిగా ఉంటుంటది. స్వేచ్ఛగా తనకు తాను లేచి వెళ్ళిపోయి దిగిపోతున్నటువంటి స్థితి ఒకటి, బలవంతంగా దింపేస్తున్నటువంటి స్థితి. ఈ రూపకంగా చనిపోయేటువంటి స్థితి బలవంతంగా ఇష్టపడకుండా ఉండడం ఒకటేమో, స్వేచ్ఛగా వెళ్ళిపోవడం. పువ్వు వికసించినప్పుడు పరిమళం వెలువడుతున్నప్పుడు పువ్వుకు పుప్పరేణువుకు కూడా తెలియనటువంటి నెమ్మదనం. ఆ రూపకంగా పాము కుబుసాన్ని విడుస్తున్నట్టుగా పువ్వులోంచి పరిమళం వెలువడుతున్నట్టుగా దేహంలోంచి దేహి అని స్వేచ్ఛగా బయటకు వస్తున్నప్పుడు, స్వేచ్ఛగా బయటకు రావాలి అని అంటే ముందు దేహానికి చెప్పి రావాలి. దేహానికి చెప్పి వచ్చేటువంటిదే ముక్తి, చెప్పకుండా వచ్చేటువంటిదే చెప్పకుండా రావడం కారణంగా అటులాగడం ఇటులాగడం పెనుగులాట అనేటువంటిది ఈ యొక్క మృత్యువు. ఈ మృత్యువు లోపల ఈ ఇంద్రియాలతో సంబంధం ఏదైతే ఉందో అవి బలవంతంగా ఉండిపోవడం జరుగుతుంటది, కాబట్టి బలవంతంగా తెంచుకొని రావడం జరుగుతుంటది. కాబట్టి అయిష్టత కారణంగా ఈ రకంగా దేహం నుండి దేహి బయటకు మెడబెట్టి బయటకు వెలగొట్టినట్టు అవుతుంటాడు. అదే ఈ యొక్క సహజమైనటువంటి ముక్తికి వెళ్ళేటప్పుడు ఈ యొక్క ఉప ప్రాణాలను ముందుగా వదిలించుకొని తర్వాత పంచ ప్రాణాలను వదలడం, ఈ రకంగా దశ ప్రాణాలు అనేటువంటివి. ఈ దయానంద సరస్వతి ఋగ్వేదాది భాష భూమిక ఉపాసన ప్రకరణంలో ఈ దశ ప్రాణాలను లెక్కించి మరీ చెప్పాడు. మీరు అక్కడ చూడండి, అక్కడ చూస్తే ఇంకా స్పష్టంగా ఉంటుంది. మీరు ఢిల్లీ నుంచి తెప్పించారు,
ఇంగ్లీష్లో ఉన్నది ఋగ్వేదాది భాష భూమిక ఉపాసన ప్రకరణంలో ఉన్నది మహేశ్వరమ్మ గారు. మీరు దాంట్లో చూడండి ఈ దశ ప్రాణాలు ఏమేమిటి, ఏమేమి పనులు చేస్తాయి, ఎట్లా వెళుతుంటాయి అనేటువంటిది స్పష్టంగా ఉన్నది. ఓ ముని గారు అడగండి. మొదటి ప్రశ్న లోపల సుతామయ వరద వేదమాత అనే ప్రశ్న లోపల ఆయు ప్రాణం ప్రజాం పశుం కీర్తిం ద్రవిణం బ్రహ్మవర్చసం. అవును, బ్రహ్మవర్షం మహ్యం దత్త వ్రజిత బ్రహ్మలోకం. మహ్యం దత్త నాకు ప్రసాదించు స్వామి అని అంటున్నాడు, కానీ మళ్ళా తిరిగి తీసుకోవడంలో అక్కడెక్కడే అర్థం ఉన్నది. దాన్ని రాష్ట్రం ఎట్లా ఉన్నది చెప్పండి స్వామి. ఇప్పుడు ఈ విషయాన్ని పిండ వ్యవస్థలోకి తీసుకొచ్చినప్పుడు ఆడుకోవడానికి పిల్లలకు బొమ్మలు ఎవరిచ్చారు, ఆట వస్తువులు ఎవరిచ్చారు? తల్లిదండ్రులు ఇస్తుంటారు. తల్లిదండ్రులు ఇస్తుంటారు కాబట్టి చేయాల్సినటువంటి పని చేయకుండా ఆ బొమ్మలతోటే ఆడుకున్నప్పుడు ఆ బలవంతంగా రే నువ్వు తర్వాత ఆడుకో, నువ్వు వెళ్ళాలి కదా, బయటకు వెళ్ళాలి కదా, ఊరు వెళ్ళాలి కదా, అమ్మ బస్సు వెళ్ళిపోతుంది, మళ్ళీ నువ్వు ఇక్కడే ఉండిపోతావు అని అంటే నేను ఆడుకున్నాక వెళ్ళిపోతాను, నువ్వు ఆడుకునే వరకు ఇది ఉండదు అని అంటే సరే మరి ఈ బొమ్మలు ఎవరికి ఇవ్వకు అని అంటే సరే నా దగ్గర పెట్టుకుంటే మళ్ళీ వచ్చాక ఇస్తాను. ఈ రహస్యమే అక్కడ నాకు ప్రసాదించు స్వామి అని అడిగిపిస్తున్నారు. మీరు అన్నటువంటి ప్రశ్నలో నాకు ప్రసాదించు స్వామి అని ఎవరితో అంటున్నారు? మీ ప్రశ్నలో అస్పష్టత ఉంది. జీవాత్మ పరమాత్మతో అంటున్నది. ఇక చూడండి, ఇప్పుడు చాలా రహస్యం చెప్తున్నాడు ముని గారు. జీవాత్మ పరమాత్మతో అంటూ ఏమనంటే నాకు ప్రసాదించు స్వామి అని జీవాత్మతో అంటూ వ్రజత బ్రహ్మలోకం అని భగవంతుని బ్రహ్మలోకానికి పంపించి జీవాత్మ ఉంటున్నట్టుగా అవుతుంటది అర్థం. ఈ స్తుతించింది ఎవరు? వరద ఎవరికి? వేదమాత ఎవరికి? ఇదంతా జీవాత్మకి వర్తిస్తుంది. సంతానం ఎవరికి కావాలి? జ్ఞానం ఎవరికి కావాలి? ఆయుష్ ఎవరికి కావాలి? ప్రాణం ఎవరికి కావాలి? బ్రహ్మజ్ఞానం ఎవరికి కావాలి? అన్ని జీవాత్మకు ప్రసాదించడం జరిగింది. కాబట్టి చివరికి నువ్వు ఈ బ్రహ్మజ్ఞానం ఏదైతే ఉందో, ఆత్మ పరమాత్మ జ్ఞానం ఏదైతే ఉందో, నువ్వు ఇందులోనే ఉండకూడదు. నువ్వు ఇవి దాటేసి ముందుకు వెళ్ళాలి. ఇది నావి కావు, ఇవన్నీ ఓ భగవంతుడా నీవిచ్చావు, నీవిచ్చినవి నీకే సమర్పితం, ఇందులో నాదేమీ లేదు, ఇదన్నా మమ అనుకుంటూ నువ్వు వెళ్ళిపోవాలి. భగవంతుడు పంపిస్తున్నాడు జీవాత్మను. వ్రజిత బ్రహ్మలోకం అనే దానికి కరెక్ట్ అర్థం చెప్పండి. వ్రజిత బ్రహ్మలోకం, గతౌ అనేది గమనం చేసేటువంటి అర్థం. వ్రజత అనేటువంటిది లోటులకార్ మధ్యమ పురుష ఉత్తమ బహువచనం. వ్రజత అనేటువంటిది అర్థమవుతుందా? ఓకే. వ్రజత బ్రహ్మలోకం, నువ్వు వెళ్ళు. లోట్లకార్ ఆజ్ఞ, ఆదేశం. అంటే బడికి అరే నువ్వు వెళ్ళు, ఈ ఆట ఇవన్నీ బొమ్మలు ఇక్కడ ఉండేది, నేను జాగ్రత్త పరుస్తాను, నువ్వు వచ్చే బడి నుంచి వచ్చాక ఇస్తానని చెప్పేసి అమ్మ నాన్న తాత అమ్మమ్మ అంటుంటారు కదా చిన్నపిల్లలతో. ఆ విధంగా క్రియను పెద్దవాళ్ళు గుర్తు చేయటం, అది నువ్వు ఇంకా అది చెయ్యాలి కదా. నువ్వు ముందు స్నానం చేయాలి కదా, నువ్వు ముందు పూజ చేయాలి కదా, నువ్వు ముందు భోజనం చేయాలి కదా, నువ్వు బడికి వెళ్ళాలి కదా, నువ్వు ఊరెళ్ళాలి కదా. అందుకని నువ్వు అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ ఆడుకో. ఇది అందుకని ఏ రకంగానైతే ఈ యొక్క ఆయుష్ను, ప్రాణమును, ఈ యొక్క బ్రహ్మవర్చస్సు, పశువు సంపదను, ద్రవిణం సిరి సంపదలను, చివరికి ఈ జ్ఞానం ఏదైతే ఆత్మ పరమాత్మ జ్ఞానం ఉందో ఈ జ్ఞానం కూడా వదిలేయాలి. అన్ని వదిలేసి వెళ్ళాలి. ఇక్కడ వెళ్దామా ముందుకు? ఇంకేమన్నా ఎవరికైనా సందేహాలు ఉంటే అడగండి. బృహదారణ్యకోపనిషత్తు 3వ అధ్యాయం ప్రథమ బ్రాహ్మణంలో 8వ సంపుటాన్ని చూడండి. యాజ్ఞవల్క్యేతి హోవాచ. యాజ్ఞవల్కుడు చెప్తున్నాడు ఏంటంటే, కత్యయం
అధ్వర్యు అస్మిన్ యజ్ఞ ఆహుతిర్ హోషతీతి తిస్రా ఇది. ఈ యొక్క యజ్ఞం లోపల అధ్వర్యు ఎన్ని రకాలుగా, కతి అంటే ఎన్ని రకాలుగా, అయం అధ్వర్యు అస్మిన్ యజ్ఞ ఆహుతి హోషతీతి, ఆహుతిని సమర్పితం చేస్తుంటాడు అధ్వర్యు. ఆ ఆహుతి యొక్క వైవిధ్యాన్ని చెప్తున్నాడు అన్నమాట. 3 ఆచార్య పుట సంఖ్య ఎంత? సంఖ్యను తృతీయ అధ్యాయంలో పంచబ్రాహ్మణమా? లేదు, ఇది 785 నుంచి ప్రారంభం అవుతుంది చూడండి. ఓకే ఓకే. తృతీయ అధ్యాయం తృతీయ బ్రాహ్మణం. తృతీయ కాదు, ప్రథమ బ్రాహ్మణం, 8వ సంపుటం. ఓకే. 3 ఆహుతులు ఏమేమిటి అనేది చెప్తున్నాడు అనమాట. ఉత్ జ్వలంతి, ఏవేవైతే మంటలు ఉత్ లేసి ఎగిసి పడుతూ మండుతూ ఉంటుంటాయో, ఈ యొక్క ఇదే పదము జాతీయ గీతంలో వచ్చింది చూడండి. ఉచ్చల జలధి తరంగా. ఉత్ అని అంటే జలధి అంటే సముద్రంలో అలలు ఎగిసెగిసి పడతాయని ఆ సందర్భంలో. ఇక్కడ ఏమని చెప్తుంటే ఉత్ జ్వలంతి, లేచి ఎగిసెగిసి పడుతూ మండుతున్నటువంటి, ప్రదీప్తమవుతున్నటువంటి ఆ జ్వాలలు. అతిన ఏదంటే ఈ చిటచిట అంటే ఇప్పుడు తడి భాగం ఉన్నప్పుడు మనం సుష్టకృతి ఆహుతి వేయడం కానివ్వండి, బలివేష దేవ యజ్ఞం ఆహుతి వేయనివ్వడం కానివ్వండి, ఆ పదార్థం తడిగా ఉంటుంది. ఈ యజ్ఞం జరిగేటువంటిది శుష్క పదార్థములతోటి. స్నిగ్ధ పదార్థాలు కలిసినప్పుడు మాట్లాడకుండా, మాట రాకుండా నెమ్మదిగా బొదిగిపోయినట్టుగా ఉంటుంటది. అదే తడి పదార్థం వచ్చినప్పుడు చిటపట అనడం జరుగుతుంటది. నువ్వులు వేసినప్పుడు నువ్వుల పొట్ట పగలడానికి, పొట్ట అనేటువంటిది శుష్కంగా ఉంటది, పొట్ట లోపల నూనె ఉంటుంటది. కాబట్టి ఆ నూనెను పట్టుకోవడానికి ఈ పొట్ట పగలాలి కాబట్టి పట్ 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 అని శబ్దం వస్తుంది ఉంటుంది. గమనించారా? ఊరికే చూస్తున్నారా? అవును. యజ్ఞకుండం యొక్క ఈ రకంగా చటపని అని చెప్పేసి అధిశేరతే, పైన వేసినటువంటి ఇది తడిగా ఉంటది, బరువుగా ఉంటుంటది. కాబట్టి అది అంటే ఇది కిందికి కూర్చుంటూ పైకి లేస్తుంటది అగ్ని సంయోగంతో. కుండం యొక్క అడుగు భాగంలో ఉన్నటువంటి ఈ యజ్ఞకుండం ఏ రకంగా ఉండాలంటే బంగారం. బాలాజీ గారు బంగారం గోత్రం చెప్పడం కాదు, బంగారం యజ్ఞకుండం ఉండాలంటే ఇక్కడ చెప్తున్నాడు. నెయ్యి అగ్నిలో ఏ రకంగా పడుతుంటుందో అంటే బంగారు వర్ణం ఉండాలి నెయ్యి. బంగారు వర్ణము ఏ నెయ్యి ఉంటది చెప్పండి? ఆవు నెయ్యి మాత్రం ఉంటుంటది. బంగారు వర్ణంలో ఉన్నటువంటి అగ్ని నెయ్యిలో పడగానే అది ప్రదీప్తం అవుతున్నప్పుడు ఈ యొక్క కాషాయ వర్ణంలో అరుణోదయం, సూర్యుడు ఉదయించే కంటే ముందు ఆ యొక్క ఎర్రని ప్రతిబింబం ఏ రకమైతే కనిపిస్తుంటుందో అది అరుణోదయం అంటారు, ఉష. ఆ విధంగా మంటలు వస్తుంటాయి. ఇక్కడ ఈ బలివేష దేవ యజ్ఞం పేరు మీద ఇక్కడ అన్నము అగ్నిలో వేయడం, ఈ సుష్టకృతి అగ్నిలో వేయడం కారణం ఏమిటి అని అంటే ఆ యొక్క అన్నము ఏమంటారు ఫర్టిలైజర్, ఎరువులు, పురుగుల మందులతోటి విషాక్తమైనట్టయితే ఆకుపచ్చ మంటలు లేస్తుంటాయి. ఆకుపచ్చ మంటలు లేచినప్పుడు అది తినకూడదు అనేటువంటి పరీక్షణ చేసుకొని తినమని చెప్తున్నారు ఈ యజ్ఞం చేయడానికి. గమనిస్తున్నారా విజయదుర్గమ్మ గారు? ఈ యజ్ఞం యొక్క రహస్యం ఏంటంటే మనం తినేటువంటి పదార్థము ముందు అగ్నిలో ఆహుతి ఇవ్వాలి. ఆహుతి ఇస్తే ఆకుపచ్చ మంటలు వస్తే ఆ పదార్థము తినకూడదు, విషాక్తము అని ఇక్కడ పరీక్షణ జరుగుతుంది అన్నమాట. పరీక్షణ చేసుకున్న తర్వాత మనం తినాలని, అందు గురించి యజ్ఞంలో వేయడం.
అందులో 7 రంగులు వస్తున్నాయి అంటున్నారు, అలా వస్తే ఏంటమ్మా? 7 రంగులు వస్తున్నాయి అంటున్నారు ఆచార్య, అలా వస్తుంటే అమ్మగారు 7 రంగులు వస్తున్నాయి. అమ్మగారు వరలక్ష్మి ప్రకరణము ఎక్కడ, ప్రబంధం ఎక్కడ, ఎవరు అన్నారు, ఎవరు అడగాలి. ఎవరో అన్నదాన్ని ఇక్కడ అడిగితే ఇక్కడ వస్తుంది. అక్కడ వారు 7 రంగులు వస్తుంది అని అన్నప్పుడు మీ ఫోన్ బంద్ చేయండి, మాట్లాడేటప్పుడు బంద్ చేయండి. మైక్ బంద్ చేయండి. ఈ 7 రంగులు వస్తుందని ఎవరైతే అన్నారో స్వామి, మేమైతే తెలియదు, మాకు అంత శాస్త్రీయ పరిజ్ఞానం లేదు, మేము గృహస్థులము, శ్రద్ధతో చేస్తున్నాము, మీరు ఇటువంటి గొప్ప గొప్ప విషయాలు చెప్తే మాకు అర్థం కావాలి కదా, అది ఎలాగో చూపించండి, దాన్ని చేయించండి మా చేత, అప్పుడు మేము ఇంకా ఎక్కువ మందికి చెప్తుంటాం కదా, ఎక్కువ చేస్తుంటాం కదా అని అడగాలి. 7 రంగులు వస్తాయి అని అంటే అక్కడ సూర్యుని యొక్క కిరణాలు 7 రంగులు వస్తుంటాయి. అంతేగాని అగ్ని రగులుకునే కంటే ముందు పొగ వస్తుంటుంటది, ఆ తర్వాత మంట రాజుకునేటప్పుడేమో ఎర్రగా వస్తుంటది, స్పష్టంగా మంట వస్తున్నప్పుడు పసుపచ్చ రంగులోకి వస్తుంటది, ముదురు పసుపు రంగులోకి వస్తుంటది. అంతేనా? ఇంకా మీరు మీ దగ్గర ఇంకేమైనా వస్తుంటాయి, ఇంకేదైనా రంగులో? అంతే ఆచార్య. కనుక 7 రంగులు అనేటువంటిది మరి ఏ రకంగానూ మరి మాకు కూడా చెప్తే మేము కూడా తెలుసుకుంటాం, మీరు వారినే అడగండి, చెప్పినటువంటి వారిని. కొన్ని ఆహుతులు యజ్ఞం యొక్క అడుగు భాగంలో వేస్తున్నప్పుడు అవి నిలకడగా కాలుతూ ఉంటుంటాయి, అది భస్మం అవుతూ ఉంటుంటాయి. ఇక్కడ కాలటము, భస్మం అవ్వటము, ఆహుతి అవ్వటం, మూడిటికి తేడా చెప్తారా? కాలటము, భస్మం అవ్వటము, ఆహుతి అవ్వటం. కాలటము చెప్పండి. ప్రారంభంలో కాలటం ఆచార్య. ఆవరణం ఆవరణం అందులో కనిపిస్తుంది. భస్మం అవ్వటం అంటే శుభ్రంగానే అది భస్మం అయిపోయాక అది తెలియదు, ఇంకా అక్కడ ఉన్న ఆ వేసిన సమిధిని ఇంకా కనిపించదు ఆచార్య. కాలిన తర్వాత సందేహాస్పదమైనటువంటి పదాలను మైక్ బంద్ చేయండి వరలక్ష్మి గారు. బొగ్గు కాకుండా బూడిదగా మారడం, భస్మం కావడం. ఇప్పుడు కాలటం అనే దాంట్లో బొగ్గులు ఉంటుంటాయి, అది పూజ్యంగా ఉండదు, అది యజమానుని కూడా ఇబ్బంది పెడుతుంటది అన్నట్టుగా పొగ ఇట్లా వస్తూ. ఈ యొక్క భస్మం అయ్యే దాంట్లో బొగ్గులు మిగిలవు, తెల్లటి భస్మం అవుతుంటది. ఆహుతి అయ్యే దాంట్లోనేమో తన గుణాన్ని సైతం వెలువరుస్తుంటుంటది, గుణాన్ని వెలువరుస్తూ అక్కడ ఆధ్యాత్మిక భావం అనేటువంటిది ఏర్పడుతుంటది, అందుకే ఆహుతి. ఇప్పుడు కన్యాదానం అయిన తర్వాత తనకు తాను ఆస్మిన్ హవ్యా జుహోతనా, తనకు తానే తల్లిదండ్రుల చేతుల మీదుగా ఆహుతి అవుతున్నది ఆవిడ. ఆ ఇంటి వైభవం చూడండి, కన్యాదానం చేసిన తర్వాత ఇంటి వైభవం, ఆ యొక్క తల్లిదండ్రుల యొక్క తృప్తి చూడండి, అది అక్కడ ఆహుతి యొక్క వైభవం. ఈ యొక్క యజ్ఞం దగ్గర కూడా ప్రభాకర్ గారు మైక్ చేయండి. ఈ యొక్క యజ్ఞం దగ్గర కూడా జరుగుతున్నటువంటిది ఈ యొక్క సువాసన, ఆ వేద మంత్రాలు చదవడం, ఈ యొక్క స్వాహాకారం ఉచ్చారణ లోపట ఆ యొక్క సమిధ రూపం, ఆహుతి రూప ద్రవ్యము కాలేటువంటిది కనపడదు, కాలేటువంటి దానికి మీద దృష్టి పెట్టడం జరగదు. మనం ఆహుతి ఇచ్చే దాంట్లోనే, మన శ్రద్ధాభావాన్ని వ్యక్తం చేసే దాంట్లోనే ఆ యొక్క యజ్ఞం యొక్క ప్రభావాన్ని గ్రహించడం, స్వాహాకారంతో శరీరంలో మార్పులు వస్తూ ఉంటుంటాయి. స్వాహాకారం చెప్పడం, సువాహ సువాహ స్వాహ, వెనుక పదం అనేటప్పుడు నాభి కదలాలి, అప్పుడు ఈ కిడ్నీలలో రాళ్ళున్నా, ఈ గాల్ బ్లాడర్లో రాళ్ళున్నా, ఈ మూత్రపిండాల్లో రాళ్ళున్న రాళ్ళు సహితం కరుగుతాయి.
సువాహ స్వాహ స్వాహ కపాలభాతి ప్రాణాయామం చేసినట్టుగా అవుతుంటది. ఆ రకంగా స్వాహకారం చెప్పాలి. ఇక పుష్పమ్మ గారు మీరు పౌరోహిత్యం చేయిస్తున్నారేమో, చేయిస్తే మాత్రం మంత్రమే మీరు చదవండి. స్వాహాకారం వారి చేత చదివించండి. మీరు చదవకూడదని కాదు, వారు స్వాహాకారం చెప్తే వారి శరీరంలో మార్పు వస్తుంది కదా. అవును వారి సార్, శరీరంలో చెప్తుంటాం. మార్పు వస్తే వారి శరీరంలో మార్పు వస్తే మిమ్మల్ని వదలరిక. ఎందుకంటే మీరు జయించే దాన్ని బట్టి వారి శరీరంలో కూడా మార్పు వస్తుంది, బుద్ధిలో మార్పు వస్తుంది. మీరు మంచి విషయాలు చెప్తుంటారు కాబట్టి మిమ్మల్ని ఎందుకు వదులుతారు? ఎప్పుడు కార్యక్రమం చేయాలన్నా మీకే అవకాశం ఇస్తుంటారు. అదే స్వహా కూడా మీరే చెప్తూ వాళ్ళను కేవలం సంక్రాంతి పండుగకు వాకిట్లో గొబ్బెమ్మలను పెట్టినట్టు అట్లా కూర్చుండబెడితే మాత్రం మీకంటే మంచిగా చేసే వారిని వాళ్ళు పిలుచుకుంటారు, మిమ్మల్ని ఎందుకు పిలుస్తారు? ఏం లేదా సార్, స్వాహ అనేటప్పుడు మీరు కూడా అనండి అని చెప్తాం. మీరు కూడా కాదు, మీరే అనాలి అని చెప్పేసి మంత్రం చదివేసి అగ్నయే అని మనం అనాలి, స్వాహాని వారనాలి. ప్రజాపతయే ఎంత అద్భుతంగా ఉంటుందో అది చూడండి. మంత్రం వరకు మీరు చదవండి. అలాగే అసలు మళ్ళీ ఇంకొకటి, ఎప్పటికీ కూడా అందరూ నిశ్శబ్దంగా ఉండండి అని అనద్దు. అందరూ మాట్లాడకండి అని చెప్పేసి ఎవరికి చెప్పకూడదు. కార్యక్రమం ప్రారంభించే కంటే ముందు మరి అందరూ మాట్లాడండి, అవకాశం మీరు ఒక 5 నిమిషాలు మాట్లాడుకోండి అని వారికి అవకాశం ఇవ్వాలి. అట్లా అంటే వాళ్ళు ఆగిపోతారు. లేదంటే ఇక మైక్ తీసుకొని మైక్లో మాట్లాడండి అందరం విందాం అని చెప్పేసి వాళ్ళు మాట్లాడకుండా ఉండిపోతారు. ఇప్పుడు మన కార్యక్రమం మొదలు పెట్టచ్చు. ఇక ఇప్పుడు మధ్యలో మాట్లాడద్దు, వారి చెప్పాలి. మీరు మీ మాటలైనా కానివ్వండి, తర్వాత నేను యజ్ఞం చేయిస్తానని చెప్పాలి. ఈ ప్రయోగం చేశారా? చేయలేదా సార్? చేయాలి. చేస్తేనే లోతైనటువంటి రహస్యం తెలుస్తుంటుంది. మాట్లాడద్దు, నోరు మూసుకోండి, నిశ్శబ్దంగా ఉండండి అంటే వాళ్ళ అహం దెబ్బతింటారు. అందు గురించి కోపంగా ఉంటారు అన్నట్టుగా. అదే మీరే మాట్లాడేది మీరు అయిపోయిన తర్వాత చేసుకుందాం అని అంటే వాళ్ళు నిశ్శబ్దం అయిపోతారు. చెప్పకుండానే చెప్పటం అన్నమాట. అది రహస్యం. ఈ సమిధలు తడిగా ఉన్నట్టయితే చటచటమని చెప్పేసి ఈ శబ్దం వస్తుంటది. ఆ తర్వాత ఆహుతిని ఇచ్చిన తర్వాత యజ్ఞం దగ్గర ఈ సమిధలు పట్టుకున్నారా? సమిధలు ఎట్లా ఉంటాయనేది చర్మంతో ఉన్నటువంటి బొటనవేలు దొడ్డుగా ఉండి చర్మంతో కూడినటువంటి తొక్కతో ఉన్నటువంటి వాటిని ఆహుతి ఇచ్చినప్పుడు ఆ సమిధ చూపిస్తుంది అనమాట. ఇవాళ ఈ మహేశ్వరమ్మ గారు అడిగిన రెండవ ప్రశ్నకు సమాధానం, ఈ యొక్క ప్రాణాలను వదిలినటువంటి ఆ దేహం, ఆ కాండం ఎట్లుంటదంటే సమిధల మధ్యలో అది చితికిపోయినట్టు ఉంటది. ఈ యొక్క తోడక అనేటువంటిది గొట్టంలాగా ఉంటది. గమనించారా? కాలినటువంటి తెల్లని భస్మం. అవును, పైన ఉన్నటువంటిది అది. అదే చెప్పింది. అంత లోటు. ఇది ఆహుతి విధానం. అక్కడ అది గమనించాలి. ఈ కట్టె మిషన్లలో కోసినవి లేదంటే గొడ్డలతో పగలగొట్టినటువంటివి ఇవి సమిధలు అనబడవు. ఈ రకంగా మాజాది కానీ మీరు చెప్పినటువంటి సమిధలు ఇక్కడ దొరుకుతలేవు కాబట్టి మేము కోత మిషన్ లో తెచ్చినటువంటి సమిధలు గొడ్డలతో కొట్టే సమిధలు మాత్రమే వాడుతున్నాము అని సమాజం అంతా అంటున్నది. అప్పుడు ఎట్లా అంటే మీకు అవకాశం లేదండి. ఇప్పుడు ఇళ్ళ దగ్గర ఉన్న వాళ్ళకి అది అవి మేము అడవికి పోతలేము, అడవిలో లేవు, చెట్లు నరకనిస్తలేరు, పుల్లని ఎరక రావాలంటే మరి రాణిస్తలేరు. అప్పుడు ఏం చేయాలా? మరి యజ్ఞం చేయాలా, ఊకోవాలా? అప్పుడు ఈ తెలంగాణ వచ్చిన తర్వాత ఇంతకు ముందు ప్రభుత్వము ఇంటింటికి చెట్లు నాటించేది, మొక్కలు నాటేది, అది చెట్లు పెట్టుకోవాలి. అమ్మగారు చెప్తున్నారు కదా సమాధానం. అవకాశం ఉన్న వాళ్ళైతే చేయొచ్చు కదా, లేని వాళ్ళు మీకు ఎలా వీలుంటే అలా చేయండి. అసలు ఇక మానేసే కంటే అది ఏది చెప్తే అలా చేయండి. కానీ శాస్త్రీయం ప్రకారం అయితే ఎవరికైతే అవకాశం ఉన్నదో, ఎవరింట్లోనే చెట్లు ఉన్నాయో, ఎవరికైతే తోట ఉన్నదో
ఎవరైతే ఆశ్రమంలో ఉంటున్నారో అక్కడైతే చేయొచ్చు కదా, అక్కడ లభిస్తాయి కదా. ఇప్పుడు పూజా సామాగ్రి అని చెప్పి కొత్త కొత్త షాపులు తెరిచిన దాంట్లో మొత్తం అన్ని పుచ్చిపోయిన కట్టలే ఉంటున్నాయి, బయట ఎక్కడ దొరుకుతలేవు. మండిలలో పోతే మండిలలో మామిడి కర్రలు వేస్తారు, ఆ కర్రలు వేస్తారు, తుమ్మ కట్టలు ఇవ్వనా అంటున్నారు. అప్పుడు ఎట్లా? వాళ్ళకు కట్టెలు ఇచ్చాడు ఒకటే తెలుసు, కానీ ఏ కట్టె ఇవ్వాలనేది వాళ్ళకేం తెలుసు, వాళ్ళకి తెలియదు కదా. అదే ప్రయత్నం చేస్తున్నాము, రాగి కర్రలు ప్రయత్నం చేస్తున్నాం, మేము రాగి కర్రలతో చేస్తున్నాం, రాగి మామిడి. సరే సరే సరే, మంచిది. అంటే అక్కడ సారాంశం ఏంటంటే, మనం లావు మొద్దులు అవి తెచ్చుకునే కంటే సన్నపుయ్యి తెచ్చుకుంటే అవి ఆ రకంగా ఇరుసుకొని పెట్టుకుంటే సరిపోతుంది అంతే. ఓకే అజయ్, ధన్యవాదాలు. కొన్ని ఆహుతులు ఇచ్చినప్పుడు సమిధను ఎప్పుడు నిలబెట్టకూడదు. అది గుర్తుపెట్టుకోండి. యజ్ఞం అది ఆ సమిధను ఆధానం చేస్తున్నప్పుడు ఇట్లా నిటారుగా నిలబెట్టకూడదు, పడుకోబెట్టాలి, అడ్డం కానీ పొడుగు కానీ. ఓం ఆచార్యజీ. అమ్మా, ఇప్పుడు మనం సృష్టి ఆహుతి బెల్లంతో ఇస్తాం కదా, మనము యదస్య కర్మణో యశరీరిచ్చామని ఇచ్చినప్పుడు ఒక బెల్లం వేసి మనం మళ్ళీ సామాగ్రి వేయచ్చా వేయద్దా ఓం స్వాహాకి? అమ్మగారు, ఆచార్యజీ, మీ భాష యజ్ఞ మర్యాదను భంగం చేస్తున్నది. చెప్పాలి ఆచార్యజీ. యజ్ఞం చేసేవారు యజమానులు. యజమానుల ఇంటిలో పాలు పొంగాలి, అన్నం ఉడకాలి. అది శ్రద్ధతో చేయడం, మడిగట్టుకొని చేయడం, అది వారి శ్రద్ధ, భక్తి. ఈ బెల్లం తయారు చేసే దగ్గర చూడండి, వాళ్ళు బీడి దాక్కుంటా చేస్తుంటారు, చెమట తుడుచుకుంటా చేస్తుంటుంటారు. ఆ యొక్క యజమానుడు ఏంటంటే తొందర చేయండి అని చెప్పేసి ఇదివరకు చేసిన దానికంటే ఇప్పుడు కొద్దిగా లాభం వచ్చేటట్టుగా అక్కడ వారి యజమానుది ఒక భావన, పని చేసేవారిది ఇంకొక భావన. ఇప్పుడు పని వాళ్ళు ఏమంటుంటారంటే, చూడు ఎప్పటికీ పిట్టకు పెట్టుకొని కూర్చున్నట్టుగా ఈ మన ముంగటినే కూర్చుంటున్నాడు, ఇటు బయటకు పోరాదు, ఏటు పోరాదు అని చెప్పేసి వాళ్ళు పని వాళ్ళు కొనుక్కుంటారు కదా. అవన్నీ సంస్కారాలు ఆ బెల్లంలో ఉంటాయి. అది సృష్టికృతి ఎట్లా అవుతుంది? మరి ఏం వేయాలి చెప్పింది ఏంటంటే, యజ్ఞం సమయం వరకు ఏదైనా ఉడికిన అన్నము ఉన్నా సరే, ఏది లేకపోతే నెయ్యి వేయండి. తయారు చేసుకో. ఏదైనా ప్రత్యేక సందర్భం ఉంటే ఆగండి రామ్ బ్రహ్మచారి గారు, కొద్దిగా ప్రత్యేక సందర్భం ఉంటే మాత్రం కొంచెం సమయం తీసుకొని ముందుగా తయారు చేసి పెట్టుకోవాలి. అది ఎప్పుడు వీలు కానప్పుడు ఏంటంటే, ఉడికిన అన్నం ఉన్నా సరే కేవలం అన్నమే, లేదంటే నెయ్యితో ఇచ్చేసేయండి. దయానంద సరస్సు రాశాడు సంస్కార విధిలో. అదే విధంగా ఇప్పుడు మీకు అందరికీ సంస్కార విధి వస్తుంది. ఇప్పుడు ఆశ్రమానికి వస్తారు కదా, అందరికి సంస్కార విధి ఇవ్వడం జరుగుతుంది. ముద్రణ చేస్తున్నాం, అన్ని యోగ దర్శనం అయిపోయింది, సంస్కార విధి అయిపోయింది, ముద్రణ మిగిలి ఉన్నది. ఓ మాతాజీ, శిష్టుకుది మంత్రానికి తీపి పదార్థం ఏమంటున్నారు కదా, ఆ తీపి ఎట్లా దొరకాలి మాకు? ఇప్పుడు స్వామి తీపి పదార్థం ఏమని అంటే, తీపి పదార్థం ఓం ప్రకాష్ వద్దంటలేడు. మీరు బెల్లం అన్నం తయారు చేయండి, పరమన్నం తయారు చేయండి, ఏదైనా తయారు చేయండి. తయారు కాని అమ్మగారి అభిప్రాయం ఏంటంటే, అది తయారు కానటువంటి పక్షంలో ఏం వేయాలి అని అంటున్నారు. వారికి వికల్పం చూపెట్టడం జరుగుతుంది. మీరు పరమాన్నం చేయొద్దు, తీపి వండొద్దు అని చెప్తలేడు ఓం ప్రకాశం. ఆ అమ్మగారు కూడా కాదు అని అంటలేడు. అది కాని పక్షంలో మరి అదే బెల్లం తోటి వేస్తే మళ్ళీ మీరు చెప్పిన సంస్కారాలే వస్తాయి కదా. మళ్ళా అదే బెల్లం దాన్ని సంస్కరించబడుతుంది కదా, అగ్నిలో దాన్ని గుడికించడం జరుగుతుంది కదా. అక్కడ మన శ్రద్ధ కలుస్తుంది కదా, మన భావాలు తోడవుతున్నాయి కదా. ఆ బెల్లమే తయారయ్యేటప్పుడేమో ఆ సంస్కారాలే ఉంటాయి, కానీ ఆ బెల్లమును మళ్ళీ మనము మన పదార్థంతో కలిపి మన శ్రద్ధను కూడా జోడిస్తున్నాం కదా. అలా ఒక ఆచార్యజీ. ఇప్పుడు మనము ఆచార్యజీ ఒక్క నిమిషము. ఇప్పుడు మనము తీపి పదార్థం వేస్తాము, అగ్ని ఆహుతి వేసినప్పుడు సామాగ్రి వేయచ్చా వేయద్దు? ఒక తీపి పదార్థమే వేయాలా? అమ్మగారు, ఇప్పుడు భగవంతుడు అందరికైతే 2 చేతులు ఇచ్చాడు, మీకు ఎన్ని చేతులు ఇచ్చాడు చెప్పండి?
రెండు. వారు పురుషుడే వాళ్ళైతే శ్రీనివాస్ గారు అయితే నెయ్యి వేస్తుంటారు, మీరు సామాగ్రి వేస్తుంటారు, అది తీపి పదార్థం వేస్తున్నారు సృష్టకృతి. ఇంకా సామాగ్రి ఏ చేత్తో పట్టుకుంటారు? వెయ్యొద్దు కదా ఆచార్యజీ? వేయకూడదు, వేయకూడదు కాబట్టే ఈ తీపి పదార్థం వేయిస్తున్నాం కదా. అయితే మా సామాగ్రి వారికి అన్న వేయాలి, అయితే నెయ్యి అన్న వేయాలి, రెండిట్లో ఏదో ఒకటి వేయాలి కాబట్టి అమ్మగారు సామాగ్రి అమ్మగారు ఈ శిష్టకృతి యొక్క రహస్యం ఏంటంటే, తినకాడికి తిన్నటువంటి భోజనం తిన్న తర్వాత ఇంకొకటి స్వీటు ప్రత్యేకంగా, అది అందు గురించి ప్రత్యేకంగా ఇవ్వబడుతుంటది కాబట్టి అది దానికి మాత్రమే వర్తిస్తుంటది. మళ్ళీ దాంతో పాటు మామూలుగా తినేటువంటి అన్నం కూడా ఎవరు తింటారు చెప్పండి? ఆ తినేది అన్నం అయిపోయిన తర్వాతనే కదా. అందుకే ఇక్కడ ఏమని చెప్తున్నానంటే, అస్య కర్మణోహో అతి అరీరిచం యద్వా న్యూనం ఇహాకరం సర్వ ప్రాయశ్చిత్త ఆహుతీనం, అంటే అంత అయిపోయిన తర్వాతనే కదా ప్రాయశ్చిత్తం చేసేటువంటి. అందుకని మళ్ళీ ఆచార్యజీ, ప్రజాపతి ఆహుతికి ఓం స్వాహ ప్రజాపతి అంటాం, దానికి నెయ్యి సామాగ్రి రెండు వేయచ్చు ఆచార్యజీ? అప్పుడు నెయ్యి ఒక్కటే వేయాలి, సామాగ్రి వేయకూడదు కదా ఆచార్యజీ? వేయకూడదు. అయితే మాకు ఇది మేము యజ్ఞం చేసినప్పుడు వేదమిత్ర ఆచార్య చెప్పిండు, అమ్మ మీరు తినేటప్పుడు ఆహారం స్వీట్ తిన్నప్పుడు మీరు అందులో ఏమన్నా కలుపుకుంటారా, ఉప్పు గాని చేదు గాని, భగవంతునికి కూడా అదే అర్పణం కాబట్టి దీనికి సామాగ్రి ఉపయోగించద్దు. సృష్టికృత ఆహుతికి వేసిన తర్వాత మళ్ళా ఓం స్వాహ దానికి కూడా నెయ్యి వేయాలా, సామాగ్రి వేయద్దానని చెప్పిండ్రు. అయితే చెప్పే వారంటారు ఇది వేరే మంత్రం కదా, ఓం స్వాహ దానికి వేయచ్చు అంటే, సరే మళ్ళీ ఒకసారి ఆచార్యకి అడుగుదామని చెప్పేసి మీకు. సరే ఓ రామ బ్రహ్మచారి గారు చాలాసేపటి నుంచి ఆగారు, చెప్పండి. మీరు కానివ్వండి తర్వాత మళ్ళీ రేపు ప్రభాకర్ గారు మీరు ఏదో చెప్పాలనుకున్నారు. ప్రభాకర్ గారు వచ్చేసింది, జవాబు వచ్చేసింది ఆచార్య. సరే ధన్యవాదాలు. ఈ రకంగా మానవ జీవితం ఒక యజ్ఞం. ఈ యజ్ఞము మానవ జీవితం ఒక యజ్ఞం కాబట్టి ఈ యొక్క జీవితంలో ఆహార పదార్థాలుగా కానీ ఈ వస్త్రాలుగా కానివ్వండి ఏదైనా కూడా ఒక ప్రత్యేకంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. ఆ రకంగా స్వచ్ఛమైనటువంటి వైవిధ్యంతో ఉండాలి. వస్త్రంకు ఒక కళ ఉంటుంటది, మరియు అందుకే పదే ఓం ప్రకాష్ హెచ్చరించడం జరుగుతుంది. మాసిన బట్టలతో మనం నలిగిపోకూడదు, మనం తేజస్వంతులం కావాలి కాబట్టి, మనము జ్ఞానం నేర్చుకుంటున్నాం కాబట్టి నలుగురికి ఆదర్శంగా ఉండేటట్టుగా మన వస్త్రాలు కూడా దేదీప్యమానంగా ఉండాలి. అప్పుడే ఆధ్యాత్మికం అనిపిస్తుంటుంటది. ఈ ఇడిసిన బట్టలు కట్టినట్టుగా ఆ మలిన వస్త్రాలు కట్టుకుంటే ఏంటంటే, వీరే మలిన వస్త్రాల యొక్క ఉద్దేశం ఏంటంటే ఏదో మానసిక క్షోభతో ఉన్నారు, చెప్పుకోలేరు, వదిలిపెట్టలేరు, అటువంటి సందేశం వస్తుంటుంటాయి. అందుకని మన వస్త్రాలు అనేటువంటివి స్వచ్ఛంగా ఉండాలి, నవ్వుతూ ఉండాలి. మన భోజనం కూడా శుచి శుభ్రతగా స్వచ్ఛంగా ఉండాలి, తాజాగా ఉండాలి. అందులో ఇక మనం ఇచ్చినటువంటి మన శ్రద్ధ భక్తి తోటి ఉన్నటువంటి ఆ కామనలు కోరికలు ఏవైతే ఉంటాయో అవి నెరవేరుతూ ఉంటుంటాయి. తద్వారా ఆ కర్మలతోటి ఆ యొక్క భావజాలంతో ఇవ్వబడినటువంటి ఆహుతులు మనుష్యులను దేవతలుగా చేస్తుంటాయి. మనం దేవతలు కావాలి, మనుషుల మాదిరిగానే ఉండకూడదు. మనుషులు అనేటువంటి వారు నిహిత స్వార్థం కోసమే తాపత్రయపడేటువంటి వారు. కానీ దేవతలు ఏంటంటే ఇతరుల కోసం, తన కోసం తక్కువ, ఇతరుల కోసం ఎక్కువ. అందుకే భగవంతుడు మనల్ని ఈ అగ్నిహోత్రం చేయిస్తున్నటువంటి వారిని ఏంటంటే, జ్ఞానం కావలసినటువంటి వారికి ఈ యజ్ఞంలో ఈ యొక్క విజ్ఞానాన్ని చూపించి జ్ఞానమును అందించడం, తర్వాత యజ్ఞం తర్వాత గురువుతోటి ఉపదేశం ఇప్పించి వాళ్లకు కనువిప్పు కల్పింపజేయడం, ఇక కేవలంగా సమయానికి ఆ ప్రసాదం ఆ యజ్ఞశేషమును ఇవ్వడం, ఆ తర్వాత చివరికి కృతజ్ఞతాపూర్వకంగా చేతులెత్తి నమస్కరింపజేయడం. అది ఇతరులకు ఎక్కువగా కనిపిస్తుందా? ఇది దివ్యత్వం. దీని ద్వారా దివ్యత్వం రావడం, మనలో దివ్యత్వం, మన దేవతలం కావడం అనేటువంటిది. దేవతలము అని అంటే
ఇక బట్టలు వేరే వేసుకొని చేతుల్లో శస్త్రాలు పట్టుకొని తలకు కిరీటం పెట్టుకుంటేనే దేవతలు అనేది కాదు. అది విగ్రహ రూపం ఆచార్యజీ. ఉమాచారి అది విగ్రహ రూపము. కానీ అమ్మగారు విగ్రహ రూపం దగ్గరికి వెళ్ళకండి. రామాయణం కథ వేస్తే రాముడు ఏ విషయంలో ఉంటాడు? దివ్యగిరులతో నిండిపోవాలంటారు. నటన నటన నటన. అందుకని మనం నటనలో ఉండకూడదు, సహజంలో ఉండాలి. దివ్యగుణాలతో నిండాలంటారు. అంతే కదా. బ్రహ్మముహూర్తంలో మనం ఇంత నిద్రకు ఓర్చుకొని ఇదంతా చేస్తున్నాము అని అంటే దివ్య గుణాలతో నిండిపోయి ఉండాలి కదా. మన యజ్ఞమే, మన జీవితమే ఒక యజ్ఞముగా ఇక ఇక్కడ చెప్తున్నాడు కదా. ఇందాక ఇన్నిసార్లు చెప్తున్నటువంటి ఓం ప్రకాష్ చెప్తున్నాడు కదా, ఇదేమంటే ఈ అగ్నిహోత్రం వాళ్ళు పౌరాణికులు యొక్క రాతి బొమ్మలు, శిలాలు చెక్కుకొని ఆ బొమ్మలతో ఆడుకున్నట్టుగా వాళ్ళది. అయితే ఈ అగ్నిహోత్రమే అసలైనటువంటి పూజ అని అనుకుంటే మనం అగ్నితో ఆడుకున్నట్టు అవుతుంది కదా. అందుకని భగవంతుడు అగ్నిహోత్రం సాకుతోటి అగ్నిహోత్రం చేయిస్తూనే మన జీవితాన్ని సవరిస్తున్నాడు. ఈ అగ్నిహోత్రం యొక్క అంతరార్థం మన జీవితం బాగుపడడం. మనలో మార్పు రాకపోతే మనం ఎన్ని యజ్ఞాలు చేసినా కూడా వ్యర్థమే. ఆచార్య, ఇప్పుడు ఆధ్యాత్మిక క్షేత్రం లోపల ఇక్కడ మనకు ప్రతినిత్యం యాదగిరి గారు అగ్నిహోత్రం చూపిస్తున్నారు కదా. ఇంకా అది వారి చెప్పాలి. మనకు చూపిస్తున్నాడు కానీ వారి జీవితంలో, వారి ఇంట్లో ఏం జరుగుతుంది అనేది ఒక పేరు తీసుకోవద్దు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళ లోపల ఉంటే వాళ్ళు బాధపడతారు, మమ్మల్ని ఎత్తి చెప్పారని అంటుంటారు. వారి అగ్నిహోత్రం వెలుగుతూ ఉంది కదా ప్రతినిత్యం మన శిబిరంలో అంటున్నాం. ఇది ఇంకా కొంచెం ఉన్నది, ఇంకా రహస్యాలు వస్తున్నాయి చెప్పుకోవాలి కాబట్టి మరి సమయం అయిపోయింది. ఏదైనా పాట పాడండి, ఒక పాట పాడితే, ఎందుకంటే ముందుగానే ఆపేస్తున్నాం కాబట్టి ఒక పాట పాడండి. మంచి భక్తిపూర్వకంగా పాడండి. నేను భాగ్యలక్ష్మమ్మ గారు పాడారు కదా, ఆ విధంగా ఉంటే బాగుంటది, మన సిద్ధాంతాన్ని అభివ్యక్తపరిచేటట్టుగా. నమస్తే. నమస్తే. అనేది వాడచ్చా ఆచార్య? ఏమంటారమ్మా? మనసు గురించి వాడచ్చా? పాడండి. మనస ఆగవే ఒక్క మాట ఉన్నది. ఆచార్య, నేను హాస్పిటల్కి ఫోన్ చేసుకోవాలి, క్లాస్ నుంచి వెళ్ళిపోతాను. వెళ్ళండి. పాడచ్చా ఆచార్య? పాడండి. మనస ఆగవే ఒక్క మాటున్నది, చెంచలముతో నాకు చేటున్నది. మనస ఒక్క మాటున్నది. ఓ మాచారి, మీరు ఆ లైట్ వైపు తిరగండి, దానికి విరుద్ధంగా నీడ కనబడుతుంది కదా, లేదని పెట్టి కూర్చున్నా ఆచార్జీ. అదే మరి చెప్దాం అనుకుని మర్చిపోయాను. ఇప్పుడు మీరే పాడుతున్నారు కదా, అందరు మిమ్మల్ని చూస్తారు కదా, లైట్ వైపు తిరిగితే అయిపోతుంది. 10-12 ఉంది. పాడండి. మనస ఆగవే ఒక్క మాటున్నది, చంచలముతో నాకు చేటున్నది. నిన్నాపనావశము కాకున్నది, నీ ఆగడములకు అంతు లేకున్నది. ఏమున్నది ఇంకేమున్నది, ఏమున్నది ఇంకేమున్నది, నీతోనే ఎప్పుడు నెత్తిపోటున్నది, నీతోనే ఎప్పుడు నెత్తిపోటున్నది. మనస ఆగవే ఒక్క మాటున్నది, నీ చంచలముతో నాకు చేటున్నది. పెడదారిలో నన్ను నడిపించకు, ఏ చెడు కర్మలు నాతో చేయించకు. పెడదారిలో నన్ను నడిపించకు,
ఏ చెడు కర్మలు నాతో చేయించకు, సర్వేశ్వరుని సన్నది చేరగా ఇప్పటికే నా ముఖము చాటున్నది. సర్వేశ్వరుని సన్నిధి చేరగా ఇప్పటికే నా ముఖము చాటున్నది. మనస ఆగవే ఒక్క మాటున్నది, నీ చంచలముతో నాకు చేటున్నది. దుఃఖమును సుఖమన్న భ్రమ ఉన్నది, దుఃఖమును సుఖమన్న భ్రమ ఉన్నది, ఆ భ్రమలోనే మానవుని పరుగున్నది, ఆ భ్రమలోనే మానవుని పరుగున్నది. ఆనందమే కేవలం ఆనందమే, పూలై పరుచుకొని ఉన్న బాటున్నది, పూలై పరుచుకొని ఉన్న బాటున్నది. మనస ఆగవే ఒక్క మాటున్నది, చెన్ని చెంచలముతో నాకు చేటున్నది. ధనమంటే నీకెంత ధ్యాసున్నదో, ధనమంటే నీకెంత ధ్యాసున్నచో, నీ అంతరములో అంత ఆశున్నచో, నీ అంతరములో అంత ఆశున్నచో. ఈ కోటలో ఒక్క చోటున్నది, ఆ చోటు నా చూడుము పెద్ద మోటున్నది. మనస ఆగవే ఒక్క మాటున్నది, నీ చంచలముతో నాకు చేటున్నది. నీలోని రాక్షసుల నిర్జింపగా లోనున్న దేవతలు గెలుపొందగా, నీలోని రాక్షసుల నిర్జింపగా లోనున్న దేవతలు గెలుపొందగా, ప్రాణమునకు ఓంకారమును సంధానించుమని ప్రణవు మాటున్నది. మనస ఆగవే ఒక్క మాటున్నది, నీ చంచలముతో నాకు చేటున్నది. మనస ఆగవే ఒక్క మాటున్నది. ధన్యవాదాలు. ఆచార్య ఈరోజు ఏకాదశి కదండి, ఒక 2 నిమిషాలు దీని గురించి. చాలా మంది జరుపుకుంటారు కదా తొలి ఏకాదశి. అమ్మగారు పాట పాడారు, దాంట్లో మీరు ఎవరు, పాడేవారు ఎవరు, మనస్సును చేతనం చేసి చూపిస్తున్నారు, మీరు పాడేవారు ఎవరు, అది ఆలోచించాలి. అక్కడ ఏంటంటే ఆత్మ జడముగా, అది మనసు చేతనంగా. అందుకని ఇప్పుడు ఎట్లా అనంటే పెన్నుతోటి మాట్లాడుకుంటున్నట్టుగా, వంట చేసేటప్పుడు గరిటెతో మాట్లాడుకుంటున్నట్టుగా, వాహనంలో పోతూ వాహనంతో మాట్లాడుకున్నట్టుగా ఉన్నది. అందుకే మనసు అనేది జడం, మనసు మనకు ఇంద్రియం, అంతేగాని దాని వెంటపడి దాన్ని ప్రాధేయపడడం, దాన్ని చేసుకోవడం అది సరైనటువంటిది కాదు. కాకపోతే కొంతమందిని ఆలోచింపజేస్తుంటది, దాంట్లో సారం ఉంది. కాకపోతే ఆ రచయితకు అంతవరకే అర్థమైంది, అంతవరకే చేశాడు. అందుకే అడిగిన ఆచార్య మిమ్మల్ని పాడాల్సాను. కాదమ్మా, మొత్తం వింటే కదా తెలిసేది, ఒక్క పదంతో తెలియదు కదా. ఇది తర్వాత వైదిక సంధ్యోపాసన వరలక్ష్మి గారు, వారు బయటకు వెళ్తారంట. అమ్మ ఎవరైనా చేపిస్తారా? ఇంకెవరికైనా కొత్త వాళ్ళకి అవకాశం. రాజమణమ్మ గారు చేపిస్తారా? ఛార్జింగ్ అవుతుందా అన్నయ్య? ఇది పెట్టుకొని కూర్చున్నాయి, ఎప్పుడైపోతుందో తెలియదు మధ్యలో. ఇంకెవరైనా కొత్త వాళ్ళకు ఎవరికి అవకాశం ఇవ్వాలని ఆచార్య గారి అభిప్రాయం. నేను చేయిస్తుంటే కానీ ఆచార్య ఇది పోతుంది ఛార్జింగ్. సరే. ఓం విజయలక్ష్మి గారు చేపిస్తారా? అమ్మ మీరు చేపిలే కదా. నమస్తే ఆచార్య, సర్వేభ్యం. సంధ్య చేపిస్తున్నారా? చేస్తున్నాను. చేయండి మరి. ఫోన్ కరెక్ట్ కనపడుతుంది నాకు మంచిగా. సువర్చలమ్మ గారు కొద్దిగా జరుపుకొని పైకి కనపడండి. నాకు కనపడుతుంది. చెప్పండి, చేయించండి విజయలక్ష్మమ్మ గారు. సంధ్యా యోగ క్రమ సాక్షాత్కారము. ఓ
अमृतोपस्तरणमसे स्वाहा ॐ अमृतापिधानमसे स्वाहा ॐ सत्यं यशः श्रीर्मये श्रेयसां स्वाहा ॐ शन्नो देवीरभिष्टय आपो भवन्तु पीतये शम्यो रविस्रवन्तु नः इन्द्रियस्पर्शम् ॐ वाक् वाक् ॐ प्राणः प्राणः ॐ चक्षुः चक्षुः ॐ श्रोत्रं श्रोत्रम् ॐ नाभिः ॐ हृदयम् ॐ कण्ठः ॐ शिरः ॐ बाहुभ्यां यशोतलम् ॐ करतलकरपृष्ठे मार्जनमन्त्रम् ॐ बहु मनसापक्रम् ॐ बहु पुनातु शिरसि ॐ भवः पुनातु नेत्रयोः ॐ स्वः पुनातु कण्ठे ॐ महः पुनातु हृदये ॐ जनः पुनातु नाभ्याम् ॐ तपः पुनातु पादयोः ॐ सत्यं पुनातु पुनः शिरसि ॐ खं ब्रह्मा पुनातु सर्वत्र प्राणायामं చేయండి. ప్రాణాయామం ఓం భూః ఓం భువః ఓం స్వహః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం ఋతం ఇంకోవరైనా జయించండి. ఋతం చ సత్యం చాభిద్ధాత తతో రాత్రజాయత తతో సముద్రార్ణవాదది సంవత్సరో అజాయత అహోరాత్రాణి విదధద్ విశ్వస్య మిషతో వశి సూర్యాచంద్రమసో దాతా యథా పూర్వమకల్పయత్ దివం చ పృథివీం చాంతరిక్షమతో స్వహా ఓం శన్నో దేవీరభీష్టయ ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరసితో రక్షితాదిత్యాయిషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశుభ్యో నమో ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తం వోజంభే దద్మః దక్షిణాదీంద్రోధిపతిస్థిరచిరాజే రక్షితా పితరైషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశుభ్యో నమో ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తం వోజంభే దద్మః సతీచేదిగ్వర్ణోధిపతిః పృథాకో రక్షితాన్నమిషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశుభ్యో నమో ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తం వోజంభే దద్మః ఉదీచేదిక్ సోమోధిపతిః సజో రక్షితా శనిరిషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశుభ్యో నమో ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తం వోజంభే దద్మః ధ్రువాదిక్ విష్ణురధిపతిః కల్మాషగ్రీవో రక్షితా వీరుధైషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశుభ్యో నమో ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తం వోజంభే దద్మః ఊర్ధ్వాదిక్ బృహస్పతిరధిపతిః శ్విత్రో రక్షితా వర్షమిషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశుభ్యో నమో ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తం వోజంభే దద్మః జాతవేదసే సునవామ సోమమరాతీయతో నిదహాతి వేదః
सनः पर्षतति दुर्गानि विश्वानावेव सिन्धुं दुरितात्यग्निः चित्रं देवानामुदगादनीकं चक्षुर्मित्रस्य वरुणस्याग्नेः आप्राध्या वा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तस्तु शच्चा उदित्यं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय सूर्यम् उद्वयं तमसस्परिश्वः पश्यन्त उत्तरं देवं देवत्रा सूर्यमगन्मज्योतिरुत्तमम् ॐ तच्चक्षुर्देवहितं पुरस्तात् शुक्रमुच्चरत् पश्येम शरदशतं जीवेम शरदशतं शृणुयाम शरदशतं प्रब्रवाम शरदशतम् अधीनास्याम शरदशतं भूयश्च शरदशतात् ॐ शन्नो देवीरभीष्टय आपो भवन्तु पीतये शंयोरभिस्रवन्तु नः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ईश्वरादयानिधे भवत्कृपया अनेन जपोपासनादिकर्मणा धर्मार्थकाममोक्षाणां सद्यः सिद्धिर्भवेन्नः ॐ नमः शम्भवाय च मयो भवाय च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च ॐ शन्नो देवीरभीष्टय आपो भवन्तु पीतये शंयोरभिस्रवन्तु नः इति वैदिकसन्ध्याप्रकरणम् अथ బ్రహ్మచారి గారు ఏదో అడగాలనుకున్నారు, అడగండి. శాంతి పాఠం చెప్పండి పుష్పమ్మ గారు. ధన్యవాదాలు సహకరించి. అత శాంతి పాఠ. ఓం ద్యోః శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధయః శాంతిః వనస్పతయః శాంతి విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతిః శాంతిరేవ శాంతిః సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతిః. ఈ ఎపిసోడ్ లో అగ్నిహోత్రం గురించి చాలా లోతుగా ఎన్నో విషయాలు తెలియజేస్తున్నారు ఆచార్య గారు. ఆచార్య గారికి ధన్యవాదాలు. ఈ అగ్నిహోత్ర జ్ఞానాన్ని మీకు తెలిసిన అన్ని గ్రూపులలో పంపిస్తూ జ్ఞానాన్ని పంచాలని కోరుతున్నాను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. ఓం నమస్తే. నమస్తే. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమః.